హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో పేరెంటాలకు పసుపు వేసాము. మేము ప్రతి సంక్రాంతికి పసుపు వేస్తాము. ఇలాగే పసుపు రాసి చీరలు అవి ఇస్తాం అన్నమాట పేరెంటాలకి. అది చేసాము. అది ఒకసారి మనందరం చూస్తే బాగుంటుందంటే తెలుస్తుంది అనేసి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటాయి కదా, ఆ సాంప్రదాయం తెలుస్తుందని చెప్పి వీడియోగా పెట్టాము. ఫస్ట్ పేరెంటాలు వస్తారు, వాళ్ళకి కాలు వాష్ చేస్తాము. 5గురు వస్తారు, 5గురికి కాలు శుభ్రంగా, అంటే ఎక్కడ ఖాళీలు లేకుండా శుభ్రంగా కాలు కడిగేస్తాం. కడిగిన తర్వాత పసుపు రాస్తాం. ఇవన్నీ తాంబూలంగా ఇస్తాం అన్నమాట వాళ్ళకి. మేము ప్రతి సంవత్సరం చీరలు కూడా మామూలుగా పేరెంటాలకి చీరలు చూపి చీరలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. నేనైతే కొత్త రాస్తాను పేరెంటాలు అంటే, మరి మీ ఇష్టం. మీకు చల్లగా ఉందంటే చిన్న బొట్టలు కెట్స్ వదిలేస్తాను. మీకు ఎలా నెక్స్ట్ అలా చేసింది ఊరికి నలిగిపోతాను కదా. చేతులకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడతాము. నాగా కూర కొంచెం కలిపాను ఇప్పుడే అడుగు పడుతుంది. వాళ్ళు మన దగ్గర ఒక్క దగ్గరికే కాదండి, అక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇల్లులకి వాళ్ళ 5గురు, అంటే వీళ్ళే కాదు, అంటే పేరెంటాలు అని చెప్పి వెళ్తారనమాట. ఒక 5గురు లాగా గ్రూప్ అయ్యి, అందులో ఒక పిల్ల తల్లి ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, నెక్స్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. శుభ్రంగా ఎక్కడ ఖాళీ లేకుండా కాళ్ళకి చేతులకి శుభ్రంగా రాసేస్తాము. రాసిన తర్వాత బొట్టు పెడతాము. సాయం చేసి అయిపోద్ది. బొట్లు పెట్టి తాళు వేసి రాయలు అని ఆ దారాలు అయ్యమ్మా ఒకటి. అక్కడ దారాలు పెట్టాక ఇప్పుడు పువ్వులు పెడతాము తలలో. అది అలా మళ్ళీ తర్వాత నోమతాలు తాళ్ళు వేస్తాం అన్నమాట. వైట్ దారంకి 5 వరుసలు పెట్టి ఆ దారాన్ని 5 వరుసలు చేసి, ఆ 5 వరుసలు ఒకేలాగా ఉండే చూసి వాటికి పసుపు రాసి అలా వెనక నుంచి ముందుకి పేరెంటాలకి వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ చెట్టు ఎక్కడ వేసేస్తారు. అమ్మాయిలు తీస్తాను. తర్వాత నూనె రాస్తాము తలకి. మామూలుగా అయితే తలలోని చెవులోని వాటిలో వేస్తారు. ఇప్పుడు మారిపోయింది కదండి రోజులు, అందుకనే తలకు ఒక్కదానికి రాయించుకున్నారు. అక్కడ నుండి చెప్తాను ఎన్ని ఉన్నా సరే ఆడవాళ్ళకి పువ్వులు అంటే పిచ్చి కదండి. మనం ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి పట్టుకెళ్ళాము, వాళ్ళకి అన్ని పువ్వులు పూచిన పల్లెటూరు అయినా సరే పువ్వులు ఎన్ని పువ్వులు పూసినా మనం పట్టుకెళ్ళిన పువ్వులు మళ్ళీ చూడాలి తీసుకుంటున్నారు. అది చీరలు వేస్తామండి. 5గురికి 5 చీరలు తీస్తాం, ప్రతి సంవత్సరం తీస్తాం. మనకి ఎంతలో కలిగితే అంతలో 200, 250, 300 అలా తీస్తాము. అది ఎవరికి నచ్చింది వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వాళ్ళు మార్చుకొని తీసేసుకుంటారు.
అలాగే నిలబడిపోతాయి కూర్చోండి మా ఊర్లో ప్రతి ఒక్కరికి ఉందండి ప్రతి ఒక్కరు వేస్తారు, అందరికీ ఉంది. లేని వాళ్ళంటే ఎవ్వరు లేరు. ఫస్ట్ తాంబూలం వేస్తాము, తాంబూలం వేసిన తర్వాత మురీలు ఉంటాయి, మురీలకు అలా గుట్టు నిండా గుట్టుతో వేస్తారు పేరంటాల కొమ్ములో. నెక్స్ట్ స్వీట్ పొటాటో అదొకటి వేస్తాం అన్నమాట, ముక్కల్లా కోసేసి స్వీట్ పొటాటో కూడా వేస్తాము. మళ్ళీ ఎత్తితే రానవుదా తిరగలేదు నిలబడాలి. వేసిన తర్వాత ఇదంతా అయిన తర్వాత వాళ్ళని తోపు మన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అమ్మవారు మన ఇంట్లో నుంచి అంటే గడప వచ్చిన అమ్మవారు వచ్చినట్టే వండుకోవాలని చెప్పి మనం దండం పెట్టుకుంటాం అన్నమాట, బయటకు వెళ్ళకుండా. అంటే మనల్ని అలా చూసుకొని దగ్గరే ఉండాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్షింతలు వేస్తారండి మనకి. వేసి వాళ్ళు చేయి పెట్టి లేపుతారు. లేపిన తర్వాత అప్పుడు చెంబుతో నీళ్ళు వేసి వాళ్ళని ఆపుతాం అన్నమాట. అమ్మవారిని అక్కడ ఆపి తర్వాత వాళ్ళు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు పూజలు చేసుకుంటారు. తీసుకున్నారా అందరూ? చేయాలండి.